జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి కలిసి వస్తుందండి. సిరి సంపదలు పెరిగిపోతే అన్ని రకాలుగా ఆయనకి బాగా కలిసి వస్తుంది. అబ్బా వాడు చాలా గొప్పవాడు అయిపోయాడు, కలిసి వచ్చింది, నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద ఏం లేదురా బాబు, అట్లాంటిది ఇంత గొప్పవాడు ఎలా అయిపోయాడు అని అనుకుంటుంటాం. కోట్లు వచ్చి పడతాయి అంటే అది వాడి గొప్ప ఏం కాదు, ఇది యథార్థం. వాళ్ళ వంశంలో గతంలో అందరూ కోట్లు ఉన్న వాళ్ళు కాదు, పరమ పేదవారు ఉంటారు. కానీ గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ వంశంలోని తాతో తండ్రో ఎవరో వాళ్ళంతా కూడా చెమటలు పట్టేంతలాగా కష్టపడి పనిచేసి నిజాయితీగా సంపాదించుకున్నటువంటి 4 నూకలలో పరమ ప్రేమతో విశాల హృదయంతో ఎక్కడో ఒక అతిథిగో భగవంతునికో భగవద్భక్తుడికో తెలుసో తెలియకో ఆకలి తీర్చాడనుకోండి, ధర్మం చేశాడనుకోండి, అది ఇప్పుడు మీకు కోట్లు తెచ్చి పెడుతుంది. ఇది యథార్థం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకడికి కలిసి వచ్చింది అంటే గతంలో చేసినటువంటి ఆ పుణ్యాన్ని బట్టి, గతంలో తాతలో తండ్రులో ముత్తాతలో ఇట్లాగా నిజాయితీగా ధర్మంతో కూడి జీవితాన్ని అనుభవించి చెమటోడ్చి పనిచేసేటటువంటి దానిలో నుంచి ఎవరికైనా సహాయపడితే ఇప్పుడు మనకి అది కలిసి వచ్చేస్తుంది. ఇది యథార్థం. జై శ్రీమన్నారాయణ.